ఊర్లో జరుగుతున్న జాతర కోసం ఈ పిల్లో ఫైట్ అరేంజ్ చేపించాము. ఏం చేస్తారు ఇప్పుడు? బేసిక్లీ ఈ బల్ల కనిపిస్తుంది కదా, దీని మీద ఎక్కి చిన్నప్పుడు ఇంట్లో దిండితో ఫైట్ చేసుకునే వాళ్ళు కదా, అవును. ఆ సేమ్ ఫైట్ ఇద్దరు దీని మీద కూర్చొని చేయాలి. ఎవరు ఫస్ట్ బ్యాలెన్స్ లూజ్ అయిపోతారో లేకపోతే కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరు కింద పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అంతే. కానీ చేతులతో నెట్టుకూడదు, అలానే దీని సపోర్ట్ తీసుకోకూడదు, ఒకరు కొట్టుకోవాలి అంతే. ఈ గేమ్ పేరేంటి? గేమ్ పేరు దిండి కొట్టు నీ మొహం ఒట్టు, నీ మొహం ఒట్టు. పిల్లో ఫైట్ కాబట్టి ఫస్ట్ పిల్లల చేత ఆడిద్దాం. మన దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు, రియాజ్ గాడు నరేష్ గాడు. అరే ముందే చెప్తున్నా రండి, ఈ గేమ్ మిగతా అందరికి ఎవరు గెలిస్తే ఈ గేమ్ లో ఎవరు గ్రేట్ అని. కానీ మీ ఇద్దరికి గేమ్ లో ఎవరు గ్రేట్, కంటెంట్ పరంగా ఎవరు గ్రేట్ అన్ని తెలుస్తాయి. ఎవడు కింద పడితే వాడు ఓడిపోయినట్టు. ఓకేనా? మీ ఇద్దరికి మాత్రమే. వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయొద్దు, ఫస్ట్ వీళ్ళు ఎక్కాలి. వాళ్ళు ఎక్కుతారా? మాట్లాడితే పెళ్లి కావాలంటావు కదా నరేష్ గా, ఎక్కు. కమాన్ నరేష్. రే చూసావాడు ముందొచ్చాడు, అందుకే పెళ్లి చేసుకున్నాడు. సరే మీ దిండులో ఆట స్టార్ట్ చేయండి. ఎవడు కింద పడితే వాడు ఓడిపోయినట్టు. ఓకేనా? నువ్వు బోడుపుల్ల ఇల్లు గుర్తు తెచ్చుకో, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. 3, 2, 1 గో. తప్పిది తప్పు. ఎక్కడ నిన్ను పడేసి శ్రీదేవి కంటిన్యూ చేస్తాడేమో అని. నువ్వేమో వీడు రెగ్యులర్ గా చేస్తున్నాడన్న కోపంతో నువ్వు. మీ ఇద్దరు నాకు అర్థమైందిరా. 3, 2, 1 గో. ఫస్ట్ ఎవరు పడతారో వాళ్ళే లూజర్స్. అరే చేయి పట్టుకోవద్దు. నరేష్ గాడు వాడి మీద ఎంత కోపం ఉందరా నేను చెప్తా. ఏం లేదండి, మొన్న నరేష్ గాడు అమెరికా వెళ్ళి 2 ఎపిసోడ్లు మిస్ అయ్యాడు. ఆ 2 ఎపిసోడ్లు రియాజ్ గాడు చేశాడు. అదే ఈ కోపం. హలో, మీరిద్దరు ఎవరైనా చేతులు వాడితే కాలు తప్ప వేరేం సపోర్ట్ తీసుకోకూడదు. నరేష్ నీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఒకవేళ ఇంకోసారి చేయి వాడితే డిస్క్వాలిఫై. ఒకవేళ దెబ్బలు తట్టుకోలేకపోతే కింద పడే ఓడిపోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఓకే రెడీ? 3, 2, 1 గో. దిగు. పిల్లలు స్కూల్కి వెళ్లకుండా తాగుబోతు రమేష్ అన్న భాస్కర్ వీళ్ళిద్దరు రావాలి నాకు. అన్నా ముందుకురా. ఏంటి మీరిద్దరు కొయ్యాట అనుకున్నారా ఏంటి? మధ్యలోకి వచ్చి కొట్టుకోవాలి ఇద్దరు. అన్నా మీ ఇద్దరు గేమ్ ఎలా ఉండాలంటే, నువ్వు కొడితే అతనికి ఫేస్బుక్ లో అకౌంట్ ఉండకూడదు. ఒకవేళ నువ్వు కొడితే ఈయనకు బయట అకౌంట్ ఉండకూడదు. రమేష్ గారు గాల్లో ఏలాడుతుంటే ఎలా అనిపిస్తుంది? ఇంత రిస్క్ అవసరం అనిపిస్తుంది. ఓకే 3, 2, 1 గో. కమ్ ఆన్ అన్నా, ఇది గేమ్. కొట్రా. అలా కొట్టేయంటయ్యా బాబు. క్షమించాను. నువ్వు కాళ్ళతో బంధించి కూడా నువ్వు అలా ఎలా పడ్డావు నువ్వు? రాఘవ గారు వస్తారు ఇప్పుడు, భాస్కర్ అక్కడే ఉంటాడు. రాఘవ గారు రండి. టాలెంట్ తప్పిందిరా, ఇంకా జరిసేపు ఉందాం అనుకుంటా. అదేంటండి బాబు ఇలా తిరిగి పడ్డారు? ఇంతవరకు ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదంటగా జబర్దస్త్. ఇప్పుడు మిస్ అవుతారు రండి. రాఘవ గారు కాళ్ళు లాక్ చేయండి. ఆయనకి లాక్ చేయాలని ఉంది, అంత దూరం రావు.